బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తన చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెబుదాం. అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినము కూడా ఆయన సన్నిధిలో ఉండి మరి ఆయన వాక్యమును ఆలకించటానికి, ప్రభువును ఆరాధించుకుంటానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశం అనేది, ఆయుష్కాలం అనేది, తరుణం అనేది చాలా గొప్పదన్నమాట, ఎంతో విలువైనది. రైట్. ఒక 2 లేదా 3 వారాలుగా మనము ఇదే కీర్తన భాగమును 91వ కీర్తనను మనము మరి ప్రధాన వాక్యముగా లేదా మూల వాక్యముగా తీసుకొని అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. 91వ కీర్తన మనకేం తెలియజేస్తూ ఉంది? దేవుని యొక్క వాగ్దానాలను తెలియజేస్తూ ఉంది. 91వ కీర్తన మన యెడల దేవుడు ఎంత నమ్మకముగా ఉన్నాడో, ఆయన ఎంత నమ్మకమైన వాడో అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది. అలాగే 91వ కీర్తన దేవుని యొక్క కాపుదల గురించి తెలియజేస్తూ ఉంది. అలాగే 91వ కీర్తన దేవుని యొక్క గొప్పతనమును గురించి తెలియజేస్తూ ఉంది. 91వ కీర్తన దేవుని పిల్లల యెడల దేవుని యొక్క కనికరము ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉంది. 91వ కీర్తన దేవుడు తన పిల్లల్ని ఎలాగున భద్రపరుస్తాడో అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానములన్నీ ఎవరికంటే దేవునిని లేదా ప్రభువుని ఎవరైతే నివాస స్థలముగా చేసుకుంటారో, ప్రభువుని ఎవరైతే ఆశ్రయపురముగా ఎంచుకుంటారో, ప్రభువుని ఎవరైతే మరి ఆశ్రయిస్తారో అట్టి వారికి ఈ కీర్తనలో ఉన్న వాగ్దానములన్నీ కూడా వారికి దొరుకుతాయని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకు మరి 3వ చరణం, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈ రీతిగా దేవునిని నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో, ఆయనను నివాసపురముగా ఎవరైతే ఎంచుకుంటారో వారికి దేవుడు ఎలా కాపాడుతాడో, అట్టి వారిని దేవుడు ఎలాగున భద్రపరుస్తాడో అనేటటువంటి విషయాలు ఈ కీర్తనలో కీర్తనాకారుడు చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశాడు. దీర్ఘాయువును గురించి, అలాగే దేవుడు కాపాడేటటువంటి విధానమును గురించి, దేవుడు తప్పించే విధానమును గురించి, అలాగే నేను గణపరుస్తాను అని చెప్పి దాదాపుగా 14వ చరణంలో చెప్తూ ఉన్నట్లుగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని గణపరచెదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచెదను, నేను అతనిని తప్పించెదను, మరియు నేను అతనిని చెప్పండి గణపరచెదను అని చెప్పి మాట్లాడుచూ ఉన్నాడు. రైట్. ఈ వాగ్దానములన్నీ ఎవరికంటే దేవునిని నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో లేదా దేవుని చాటును ఎవరైతే నివసిస్తారో వారికి ఈ విధమైన వాగ్దానాలు లభిస్తాయి, నెరవేర్చబడతాయని చెప్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు? 1వ చరణంలో, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతులైనటువంటి దేవుని చాటు చేసుకోవటం, దేవుని చాటున నివసించటం అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే దాదాపుగా దేవుని వాక్యంలో 9వ చరణంలో ఉంది, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అంటే ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెప్తూ ఉన్నాడంటే 9వ చరణాన్ని బట్టి, యెహోవా నీవే నా ఆశ్రయము అంటే అర్థం ఏంటి? నీవే నా ఆశ్రయము అనగా అర్థం ఏమిటి?
మరి యొక్క ఆశ్రయము నాకు లేదు. యెహోవా నీవు కూడా నాకు ఆశ్రయమే అని అంటలేదు. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు తప్ప మరి యొక్క ఆశ్రయము నాకు లేదు, నీవు తప్ప మరి యొక్క ఆధారము నాకు లేదు, నీవు తప్ప నాకు శరణు లేదు, నీవే నా ఆశ్రయము అని చెప్తూ ఉన్నాడు. దేవుని నివాస స్థలముగా చేసుకొనుట అనగానేమి అని ఒక ప్రశ్న ఇచ్చాను. దాని గురించి ఒక వారం మాట్లాడాను. చెప్పండి ఏంటి దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అనే దాని గురించి ఏం చెప్పాను? అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో అందరి ఎదుట ప్రభువుని మాత్రమే లేదా ప్రభువు పైన మాత్రమే ఆధారపడుట. అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, అందరి ఎదుట మరి అన్ని పరిస్థితులలో ప్రభువు పైన మాత్రమే ఆధారపడుట లేదా ప్రభువును మాత్రమే ఆశ్రయించుట దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అనగా అర్థం అన్నమాట. ఇది మొట్టమొదటి వారం బోధించాడు. అందుకే 31వ కీర్తన 19వ చరణంలో కూడా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడంటే అక్కడ, యెహోవా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. అలాగే నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, ప్రభువుని ఆశ్రయించు వారి నిమిత్తము ప్రభువు సిద్ధపరిచినటువంటి, ప్రభువు సిద్ధం చేసినటువంటి మేలు ఎంతో గొప్పది అని చెప్తూ ఉన్నాడు. రైట్. దేవుడిని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటి? ఈరోజు రెండో విషయం చెప్తాను. దేవుని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటంటే మనము ప్రభువు వద్దకు రావాలి. ఎవరి వద్దకు? అందరూ చెప్పండి. ఎవరి వద్దకు రావాలి? ఇంకా చెప్పాలంటే ప్రభువు వద్దకు మాత్రమే రావాలి అని వాక్యం చెప్తూ ఉందన్నమాట. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు తన పత్రికలో మాట్లాడతాడు. యాకోబు రాసినటువంటి పత్రిక, ప్రియమైన వాళ్ళారా, 4వ అధ్యాయము ఇలాగున యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. రండి, యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనండి. ఏం చెప్పుచున్నాడు ఇక్కడ? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అలాగే మత్తయి సువార్త 11:28లో ఏం చెప్పాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తూ ఉన్నాడు. దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన సమస్త మనుషులను, సమస్త ప్రజలారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా, ఆల్ పీపుల్ అందరినీ పిలుస్తూ ఉన్నాడు. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, ఆ దేశస్తులు, ఈ దేశస్తులు, వారు ఎవరైనా కానీ, స్వదేశీయులు, విదేశీయులు, సో వారు ఎవరైనా కానీ, మానవులైన ప్రతి వారిని ప్రభువు పిలుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే రక్షణ పొంది తప్పిపోయిన వారిని, రక్షణ పొంది జారిపోయిన వారిని, రక్షణ పొంది వెనకబడిపోయిన వారిని కూడా ఆయన మళ్ళీ మీరు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటంటే మనము ప్రభువు వద్దకు రావాలి. ఎవరి వద్దకు? అందరూ చెప్పండి. పురుషులు చెప్పండి అయ్యా, ఎవరి వద్దకు రావాలి? ప్రభువు వద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యములో ఇలాగున వ్రాయబడి ఉంది. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము
మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతం, ఒక గొప్ప సంఘటన మనకు కనబడుతూ ఉంది. చూడండి, పరిశుద్ధ వాక్యములో నుండి రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము. ప్రియమైన వారలారా, మొదటి వాక్యం చదువుతూ ఉన్నాను. అహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడింది. అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవత యగు బయల్జేబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. 3వ వాక్యం, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఏం మాట్లాడుచూ ఉన్నాడు దేవుడు ఇక్కడ? ప్రియమైన వారలారా, ఏలీయాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని. ఎవరు లేరనుకొని? ఇశ్రాయేలు వారిలో దేవుడు లేడనుకున్నారా బాబు? బాయ్, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొద్దకు మీరు వెళ్ళారా అని అడుగుతూ ఉన్నాడు. అంటే మనం దేవుని యొద్దకు రావాలి. చెప్పండి, ఎవరి యొద్దకు రావాలి? చెప్పండి, దేవుని యొద్దకు రావాలని చెప్పండి, ప్రభువుని వద్దకు రావాలని చెప్పండి. దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అనగా మనం ప్రభువుని వద్దకు రావడం. చెప్పండి, ఎవరి యొద్దకు? ప్రభువుని వద్దకు రావాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు ప్రభువుని వద్దకు రాకుండా, నువ్వు ప్రభు చెంతకు రాకుండా నీవు చేసే కార్యకలాపాలు ఏవి కూడా నీకు నెమ్మదిని ఇవ్వలేవని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువుని వద్దకు ఎవరైతే వచ్చారో, ప్రభువుని ఎవరైతే ఆశ్రయించారో, ప్రభువుని ఎవరైతే శరణు వేడుకున్నారో వారందరినీ ప్రభు కనికరించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ చదువుకుందాం. మత్తయి సువార్త. ప్రియమైన వారలారా, 27వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త చురుగ్గా ఉండాలి. 27వ అధ్యాయము 3వ వాక్యం. అప్పుడు ఆయనను అప్పగించినటువంటి యోధా అనగా యేసునకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపుడై 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. నీవే చూచుకొనమని చెప్పగా పారవేసి. చూసారా ప్రియులారా? కొద్దిగా ముందుకు చదువుకోండి పురుషులు కొంచెం ముందుకు చదువుకోండి బాబు. పురుషులు జరగాలి. అలాగే స్త్రీలు కూడా జరగాలి. అమ్మ జరగండి, కొంచెం జరగండి అమ్మ, కొద్దిగా చదువుకోండి. పురుషులు కూడా చదువుకోండి అయ్యా. సో ప్రియులారా, నేనేం చెప్తూ ఉన్నానంటే, దేవుని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటంటే, మనము ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని యొద్దకు రావాలి, లేదా ప్రభువుని వద్దకు రావాలి అని వాక్యం చెప్తూ ఉంది. ఇస్కరియోతు యోధ ఎవరు? ఇస్కరియోతు యోధ అన్యజనుడు కాదు, అతడు పరదేశి పరవాసి కాదు. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడైనటువంటి వ్యక్తియే యోధ. అయితే యోధ తప్పిపోయాడు. యోధ యేసు ప్రభువును అప్పగించాడు. యోధ మోసగాడయ్యాడు. అయితే యేసు ప్రభువుకి శిక్ష విధింపబడటం చూసి పశ్చాత్తాపం చెంది, అయ్యో నేను ఒక నిరపరాధి రక్తమును అప్పగించాను, నేను ఒక నిర్దోషి రక్తమును అప్పగించాను అని పశ్చాత్తాపం చెంది అతడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడంట. ఎవరి యొద్దకు? అందరూ చెప్పండి, పురుషులు చెప్పండి. ఎవరి యొద్దకు వెళ్ళాడు? దానికి వాళ్ళేమన్నారంటే, దానితో మాకేమి పని, నీవే చూచుకొనుమని చెప్పగా అతను పాపము చేసినని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు. అయినా ఎందుకని అతనికి క్షమాపణ దొరకలేదు? అమ్మా, అతనికి ఎందుకనే క్షమాపణ దొరకలేదంటే,
అతడు రావలసిన వాని యొద్దకు రాలేదన్నమాట. ఎవరి యొద్దకు రాలేదు? ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళాడే కానీ యేసు ప్రభువు యొద్దకు రాలేకపోయాడు. యేసు ప్రభువా, నేను అన్యాయంగా నిన్ను అప్పగించానయ్యా, అన్యాయంగా నిన్ను మోసగించానయ్యా, నీకు నీ సేవకు నేను అపకారం ద్రోహం చేశానయ్యా అని ప్రభు చెంతకు వచ్చి ప్రభు పాదాల మీద పడి వారినట్లయితే ప్రభు యోధాని కూడా క్షమించి ఉండేవాడే. స్తోత్రం చెప్పండి. ఎవరిని కూడా? ఏ యోధాని? అప్పగించిన ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు క్షమించి ఉండేవాడే. కాబట్టి ప్రియులారా, దేవునిని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటంటే మనము దేవుని యొద్దకు రావాలి. స్తోత్రం చెప్పండి. ఎవరి యొద్దకు రావాలి? అందరూ చెప్పండి. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావటం అంటే ఏమిటి? దేవుని యొద్దకు రావటం అంటే ఏమిటి? రక్షణ పొంది తప్పిపోయిన ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో తిరిగి మరలా ప్రభు వైపు రావటం, మరలా ప్రభు వైపు మళ్ళుకోవటం అయి ఉన్నది. ప్రియులారా, యోధ ఆ రీతిగా తప్పు చేశాడు, అవిధేయుడయ్యాడు, మోసగాడయ్యాడు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు నొద్దకు రావడానికి ఆయనకు అవకాశం ఉన్నా కూడా ప్రభు నొద్దకు రాలేకపోయాడు. పెద్దల యొద్దకు, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడే కానీ ప్రభు నొద్దకు ఆయన దాని ఫలితం ఏమిటంటే యోధ వాళ్ళన్నారు, దానితో మాకేమి పని, నీవే. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని ఒక ఘోరమైనటువంటి అవమానకరమైన మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది యోధ. ఎందుకో తెలుసా? అతడు రావలసిన వాని యొద్దకు, ప్రభువుని వద్దకు రాలేదు. ప్రభువు చెంతకు రాలేదు. మనుషుల యొద్దకు, అధికారుల యొద్దకు, ఆఫీసర్ల యొద్దకు వెళ్ళాడే తప్ప అతను ప్రభువు చెంతకు రాలేకపోయాడు. దేవుని ప్రజలారా, మనము ప్రభువు దగ్గరకు రావాలి. స్తోత్రం చెప్పండి. అలాగే పేతురు కూడా అబద్ధం ఆడాడు. పేతురు ఏమాడాడు? యేసు ఎవరో నాకు అసలు తెలియదు, ఎన్నడూ కూడా నేను ఆయన్ని చూడలేదు, ఆయన్ని నేను ఎరగను, ఆయన ఎవరో నాకు అసలు తెలియదు అని ముమ్మారు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధికుడు అయిపోయాడు. ఎవరు? పేతురు. అయితే పేతురు తన తప్పు తాను తెలుసుకొని తన పొరపాటు తాను గ్రహించిన వాడై అతడు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, లూకాసు వార్తలో మనం ఆ వాక్యాలు చదువుతాం. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 22వ అధ్యాయము. దేవుని ప్రజలారా, లూకాసు వార్త బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 62వ వాక్యం. వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చెను. 61వ వాక్యం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కోయకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా, ఇక్కడ పేతురు ప్రభు వైపు తిరిగాడంట. చెప్పు, ఎవరి వైపు తిరిగాడమ్మా? ప్రభువు పేతురుని చూచినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది 61వ వాక్యంలో, మరి అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇస్కరియోతు యోధా అవిధేయుడైపోయాడు, పేతురు కూడా అవిధేయుడైపోయాడు. యోధాకి పేతురికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, యోధాయేమో ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు, పేతురు ఏమో ప్రభువు వద్దకు. చెప్పండి, ఎవరి యొద్దకు వచ్చాడు? ప్రభువు వద్దకు వచ్చాడు. అధికారుల యొద్దకు, ఆఫీసర్ల యొద్దకు, లేదా మరి పెద్దల యొద్దకు కాదు వెళ్ళవలసింది. నీవు నిన్ను కలుగు చేసిన, నిన్ను పుట్టించిన, నీకు సహాయం చేస్తూ ఉన్న ప్రభువు వద్దకు నీవు రావాలి. స్తోత్రం చెప్పండి. పెద్దల యొద్దకు వెళితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? దానితో మాకేమి పని, నీవే చూసుకో, మాకేం పనయ్యా, మాకు 30 అన్నాడు, అడిగావు, నువ్వు ఇచ్చాము, యేసు ప్రభు కావాలి అన్నాము, మాకు అప్పగించావు, అంత మట్టికే. ఇక
కాబట్టి దేవుని ప్రజలారా, దేవునిని నివాస స్థలముగా చేసుకొనుట అనగా అర్థం ఏమిటంటే మనం ప్రభువు దగ్గరికి రావటం. ఎవరి దగ్గరికి? ప్రభువు దగ్గరకు రావటం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా చిన్న కుమారుడిని చూసినట్లయితే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన, ఒక వృత్తాంతాన్ని మనం చూడగలం. 15వ అధ్యాయం 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీద నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఎవరి యొద్దకు వచ్చాడు? ఎవరి యొద్ద నుంచి వెళ్ళాడు? ఎవరి యొద్ద నుంచి వెళ్ళాడు? ఎవరి యొద్దకు వచ్చాడు? ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడికి వెళ్ళటానికి ఏం చేస్తాం? చెప్పండి అయ్యా బాబు, పురుషులు చెప్పండి. ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో తిరిగి మరలా అక్కడికే రావటానికి ఏం చేస్తాం? ఏంటమ్మా? ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో తిరిగి మరలా అక్కడికే వెళ్ళటానికి ఏం చేస్తామంటే భయపడతాము, సిగ్గుపడతాము, సంకోచిస్తాము, ఆలోచన చేస్తాము. కానీ ఇతడు వెళ్ళిన మాట, తప్పు చేసి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ తన తప్పు తాను తెలుసుకొని తన పొరపాటు తాను గ్రహించిన వాడై తిరిగి మరలా తండ్రి యొద్దకు వచ్చాడు. ఎలా వెళ్ళాడు ఉంది ఇక్కడ? దాదాపుగా 13వ వాక్యం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఎలా వెళ్ళాడంట? సమస్తమును కూర్చుకొని. చెప్పండి, ఎలా వెళ్ళాడు అంటే సమృద్ధితో వెళ్ళాడు. తండ్రి ఆస్తిలో వాటా తీసుకొని, తండ్రి ఆస్తిలో తనకు రావలసిన భాగమును తీసుకొని, తండ్రి ఆస్తిలో తనకు రావలసిన వాటా తీసుకొని అతను సమృద్ధిగా వెళ్ళాడు. సమస్తమును కూర్చుకొని వెళ్ళాడు. తిరిగి తండ్రి యొద్దకు ఎలా వస్తున్నాడని ఉంది వాక్యములో. ప్రియులారా, 19వ వాక్యం. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో, కూలోడుగానైనా మా నాన్న దగ్గర ఉంటాను. ఇక్కడ చేసేది అదే పని. ఎక్కడ చెప్పండి, ఎక్కడ చేసేది ఏం పని? పందులు కాసే ఉద్యోగం కదా. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఇక్కడ ఈ షావుకారు నాకు పందులు కాసే ఉద్యోగం ఇచ్చాడు. కనీసం మా నాన్న దగ్గరికి వెళ్తే గొర్రెలు కాసే ఉద్యోగం ఉన్నా గొర్రెలు కాయడానికైనా పెట్టుకుంటాడు కదా నన్ను. ఇక్కడ వీడి దగ్గర పందులు కాసే బదులు మా నాన్న దగ్గర గొర్రెలు కాయటం మేలు కదా. ఇక్కడ నేను చేసేది కూలి పని, ఇక్కడ చేసే కూలి పని ఏదో మా నాన్న దగ్గరే చేసుకుంటా కదా. ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా మా నాన్న కనికరిస్తాడు కదా. ఈడేమో అధికారి, ఆయన నా తండ్రి, ఒకసారి కాకపోతే ఒకసారైనా మా తండ్రి నన్ను నా మీద జాలి చూపుతాడు కదా అని చిన్న కుమారుడు తన పొరపాటు తాను తెలుసుకొని, నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలోళ్ళకి అన్నం దొరుకుతుంది. ఎవరికి? పాలేరులకి, జీతగాళ్ళకి అన్నం పెడుతున్నాడు మా నాన్న. నేను కూడా జీతగాళ్ళతో పాటే ఉంటాను, వాళ్ళతో పాటు నాకు కూడా ఏం దొరికింది? అన్నం దొరికింది కదా, భోజనం గడిచింది, భుక్తి గడిచింది, పూట గడిచింది కదా. మా నాన్న దగ్గరికి వెళదామని చెప్పి అనుకొని అతను లేచి తండ్రి దగ్గరికి రావటం మొదలుపెట్టాడండి. ఇదే దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అంటే. నీవు ఎంత ఘోరమైన వైఫల్యం చెందినా కానీ, భారీ ఓటమిని చవిచూచినా కానీ, దేవునికి దూరమై వెళ్ళిపోయినా కానీ తిరిగి మరలా దేవుని యొద్దకు నీవు, చెప్పండి, తిరిగి మరలా తండ్రి యొద్దకు నీవు రావాలి. ఎందుకంటే ఆయన నీకు తండ్రి అయినాడు.
ఆయన నిన్ను కాదనేవాడు కాదు, ఆ తండ్రి నిన్ను తృణీకరించేవాడు కాదు. తండ్రి యొద్దకు రావటానికి నీవు నీ బట్టల వైపు చూసుకోవలసిన పని లేదు. తండ్రి యొద్దకు రావటానికి పెరిగిన నీ జుట్టు వైపు చూసుకోవలసిన అవసరం లేదు. నీవు నీ తండ్రి యొద్దకు రావటానికి దుర్వాసనతో ఉన్న నీ వస్త్రాల వైపు చూసుకోవలసిన పని లేదు. నీవు చూడవలసింది నీ బట్టల్ని కాదు, పెరిగిపోయిన నీ క్రాఫ్ గడ్డాన్ని కాదు, మాసిపోయిన నీ దుస్తుల్ని కాదు, దుర్వాసనతో ఉన్న నీ వస్త్రాలను కాదు, కానీ నీవు తండ్రి ప్రేమను చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు చూడవలసింది తండ్రి ప్రేమను చూడాలి ప్రియులారా. అని నేను జీతగాళ్ళలోనైనా మా నాన్న దగ్గర ఉంటాను, పెరుగుతానని చెప్పి అతను తండ్రి యొద్దకు రావటం మొదలు పెట్టాడండి. ఇంకా అతడు తండ్రి యొద్దకు చేరుకోలేదు. ఆ కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? 20వ వాక్యం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, ఇంకా కొడుకు దగ్గరకు రాలేదు. బాబు అమ్మ వినండి, ఇంకా కుమారుడు దూరముగానే ఉన్నాడు. దూరముగా ఉండగానే తండ్రి వాడిని కనిపెట్టాడు, తండ్రి వాడిని చూచాడు, వాడి మీద కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు వాడి రూపం ఎలా ఉండింది చెప్పండి. ఎవరి రూపం? చిన్న కుమారుడు రూపం ఎలాగుంది? అప్పటి వరకు ఏ ఉద్యోగం చేశాడు? పందులు కాసే ఉద్యోగంలో నుండి అతడు నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళాడు. వాడి పెరిగిన జుట్టు గడ్డం క్రాఫ్ కానీ, దుర్వాసనతో ఉన్న వాడి వస్త్రాలు కానీ, వాడి యొక్క భౌతిక రూపం కానీ ఇవేవి కూడా తండ్రి ప్రేమను ఆపలేకపోయింది. స్తోత్రం చెప్పండి. మాసిపోయిన వాడి వస్త్రాలను అద్దేసుకుంటానికి తండ్రి ప్రేమ అది ఎడబాసేది కాదు. తండ్రి ప్రేమ దానిని జయించుకుంది. మాసిపోయిన వాడి వస్త్రాల వైపు చూడలేదు, పెరిగిన జుట్టు గడ్డం వైపు చూడలేదు, దుర్వాసన వస్తువుల వాడి దేహాన్ని చూడలేదు. ఎందుకంటే అది తండ్రి ప్రేమ. యాజ్ ఎ లవ్ ఆఫ్ ఫాదర్. తండ్రి ప్రేమ. ఏ ప్రేమ అది? అందుకే మహోన్నతుల చాటు నివసించటం అంటే ఏంటి? తండ్రి యొద్దకు. ఎవరి యొద్దకు? ప్రభు యొద్దకు. ఎవరి యొద్దకు? ప్రభు యొద్దకు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరి యొద్దకు? యాజ్ ఎ ఫాదర్. తండ్రి యొద్దకు. తండ్రి యొద్దకు తిరిగి రావడం. తప్పు చేసావు, అవిధేయుడు అయ్యావు, అవిధేయురాలు అయిపోయావు, మోసగాడి అయిపోయావు, అబద్ధికుడు అయిపోయావు, వేషధారి అయిపోయావు. అలాగే ఉండాల్సిన పని లేదు. అలాగే నీ జీవితం నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో కృంగి కుదాలు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ప్రభు ఉన్నాడు, నీకు తండ్రి ఉన్నాడు, నిన్ను చేర్చుకోగలిగే రమ్మని పిలిచేటటువంటి ప్రభువు నీకు ఉన్నాడు. వాడి ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మెడ మీద పడి వాడి మీద కనికరపడి పరుగెత్తి వాడిని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో చెప్తూ ఉన్నాడు, తండ్రి ఇక నుంచి నేను నీకు కొడుకును కాదయ్యా, నేను నీకు కుమారుడుగా ఉండలేను. నేను నీకు అవమానం తీసుకొచ్చాను, నీకుండా పేరు చెడగొట్టాను, నీకుండా పేరు నేను పాడు చేశానయ్యా. నీ పాదేరుల్లో నీ కూలోడుల్లో ఒకటిగా పెట్టుకో తండ్రి అని అతను చెప్పినప్పుడు మరి నీ కుమారుడు నన్ను అనిపించుకున్నకు యోగ్యుడను కాను. 22వ వాక్యం. అయితే తండ్రి, వాడు చెప్పే వెంటనే తండ్రి నేను నీకు కుమారుడు కాదు, నేను నీకు జతగాడిగా ఉంటాను, పాలేరుగా ఉంటాను, పనివాడిగా ఉంటాను అని కుమారుడు చెప్తుంటే తండ్రి పాలేరులను పిలిచి జతగాడులను పిలిచి దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. స్తోత్రం చెప్పండి.
ఏం దొరికితే చాలని వచ్చాడు? జీతగాడిగా పెట్టుకున్నా చాలనుకొని వచ్చాడు. పాలేరుడితో పాటు జీతగాడితో పాటు నాకు అన్నం పెడితే చాలనుకొని వచ్చాడు మా నాన్న. కానీ తండ్రి ఏం చేశాడంట? కనికర పడ్డాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 22వ వాక్యం, ప్రశస్త వస్త్రమును కట్టించాడు, ఉంగరము పెట్టించాడు, పాదములకు చెప్పులు తొడిగించాడు. వీడు వచ్చాడని ఊరంతా బంతి భోజనాలు పెట్టాడంట. ఏం పెట్టాడయ్యా? 23వ వాక్యం, క్రొవ్విన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము, మనము తిని సంతోషపడదాము. దేవుని ప్రజలారా, తండ్రి యొద్దకు రావటంలో ఉన్న ఆశీర్వాదం. నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలను. నేను నీకు తండ్రిని అయి ఉన్నాను, నేను నీకు రక్షకుడిని అయి ఉన్నాను, నేను నీకు విమోచకుడిని అయి ఉన్నాను. నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను బలియాగం చేయబడ్డాను, నీ కొరకు నేను మరి ప్రాణత్యాగం చేశాను, నీ కొరకు నేను సమాధి చేయబడ్డాను. నీవు తిరిగి నా యొద్దకే రావలను. ఎందుకంటే నేను నీకు తండ్రిని, నీవు నాకు ఎవరు అయి ఉన్నావు? కుమారుడు అయి ఉన్నావు, కుమార్తె అయి ఉన్నావు. నీవు తిరిగి నా యొద్దకే రావాలి. దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అంటే దేవుని యొద్దకు రావటం. ఎవరి యొద్దకు? దేవుని యొద్దకు రావటం. ఆయన బండ అనే వాక్యం చెప్తూ ఉంది. ఒక కప్పను గాని ఒక పామును గాని విషసర్పాన్ని బండ కిందకి వెళితే ఎవరూ దాన్ని ఏమీ చేయలేరు. అలాగే యేసు క్రీస్తు అనే బండ దగ్గరికి మనం వస్తే మనకు భద్రత. యేసు క్రీస్తు బండ అనే వాక్యం చెప్తుంది. పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యములో ఈలాగున రాయబడి ఉంది. పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నివాస స్థలముగా చేసుకునుట అనగా అర్థం ఏమిటంటే తిరిగి దేవుని యొద్దకు రావటం. ఎవరి యొద్దకు? తిరిగి తండ్రి యొద్దకు రావటం. ఇస్కరియోతు యూదా తండ్రి యొద్దకు రాలేకపోయాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు యొద్దకు రాలేకపోయాడు. ఘోర వైఫల్యాన్ని, ఘోర ఓటమిని, భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పేతురు తప్పు చేసిన, అబద్ధికుడైన, అవిధేయుడైన, తన తప్పును తాను తెలుసుకొని తన పొరపాటును తాను గ్రహించిన వాడై పశ్చాత్తాపం చెంది ప్రభువును వద్దకొచ్చాడు. పేతురు ప్రభువును కనికరించి మళ్ళా తన సేవలో వాడుకున్నాడు. అలాగే చిన్న కుమారుడు తప్పు చేశాడు, అవిధేయుడయ్యాడు, ఎన్నో దుర్మార్గాలు చేశాడు. అయితే తన తప్పును తాను తెలుసుకున్నాడు, తన పొరపాటును తాను గ్రహించాడు, పశ్చాత్తాపం చెందాడు, తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. ఏం దొరికింది వాడికి? కుమారత్వం దొరికింది. ఏం దొరికింది? ఏమి ఆశించి వచ్చాడు? దాసత్వం దొరికితే చాలు నాకు మా తండ్రి దగ్గర, దాసుడిగా చేర్చుకుంటే చాలు నా తండ్రి నన్ను అనుకొని వచ్చాడు. కానీ తండ్రి ఏమిచ్చాడు వాడికి? కుమారుడుగానే చేర్చుకున్నాడు. తండ్రి వాడికి కుమారత్వాన్ని ఇచ్చాడు. దాసత్వమును ఆశించి వచ్చిన వాడికి ఏం దొరికింది? కుమారత్వం దొరికింది. దేని ద్వారా అంటే తండ్రి యొద్దకు తిరిగి రావటం. చెప్పండి, దేని ద్వారా? ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ఒక్క గడియ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను మిమ్మల్ని నివాస స్థలముగా చేసుకుంటానికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి తండ్రి. అయా, లోకాన్ని, పాపాన్ని, లౌకిక సంబంధమైన వాటిని, ఆచార సంప్రదాయాలను కాదు కానీ నాయనా, సృష్టికర్తవు, జగద్రక్షకుడువు అయా, భూమిని ఆకాశం సర్వమును సృజించిన సృష్టికర్తవు, అలాగే నా కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు కలువరి శిలువలో గాయాలు పొందినటువంటి నిన్ను మాత్రమే నేను ఆశ్రయపురముగా చేసుకుంటానికి సహాయం చేయండి అయ్యా. నిన్ను నివాస స్థలముగా చేసుకుంటానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. బాబు, అయ్యా, పురుషులు ప్రార్థన చేసుకోండి అమ్మా. పురుషులందరూ దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా, మిమ్మల్ని నివాస స్థలముగా
చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుడను విశ్రమించేవాడిని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నివాస స్థలముగా చేసుకోవటం అంటే దేవుని యొద్దకు తిరిగి రావడం. ఇస్కరియోతు యూదా దేవుని యొద్దకు రాలేకపోయాడు. పెద్దల యొద్దకు, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడే తప్ప అతను యేసు ప్రభువు యొద్దకు రాలేకపోయాడు. అయితే అబద్ధికుడైనటువంటి పేతురు, అబద్ధమాడినటువంటి పేతురు అబద్ధమాడినా గాని తన తప్పును తాను తెలుసుకొని తన పొరపాటు తాను గ్రహించి అతను యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. ప్రభువు ఆయన్ని క్షమించాడు. ప్రభువు ఆయన్ని క్షమించి ఆయనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. అలాగే తప్పిపోయిన చెడు కుమారుడు తన తప్పును తాను తెలుసుకొని తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. దాసత్వం దొరికితే చాలనుకొని వచ్చాడు. కానీ తండ్రి అతనికి కుమారత్వాన్ని ఇచ్చాడు. అమ్మా బాబు, నీవెప్పటికీ దేవునికి కుమారుడివే, నీవెప్పటికీ దేవునికి కుమార్తెవై ఉన్నావు. మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. నీవు తిరిగి దేవుని యొద్దకు రావాలి. నీ అవధేయతను విడిచిపెట్టి, నీ అక్రమ జీవితాన్ని విడిచిపెట్టి, పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి, దుర్మార్గపు జీవితాన్ని విడిచిపెట్టి, కోపం, గర్వం, అహంకారము విడిచిపెట్టి నీవు దేవుని యొద్దకు రావాలని, తిరిగి తండ్రి యొద్దకు రావాలని దేవుని వాక్యం చెప్తుంది. దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. 2 నిమిషాలు మీరు అలాగను ప్రార్థన చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తా ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయం అయి ఉన్నది. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువు మీకు సహాయం చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రాలు. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తులు నేడు విశ్రమించేవాడు అని మీరు బోధించారయ్యా. అయ్యా, మిమ్మల్ని నివాస స్థలముగా చేసుకోవాలని చెప్పారు నాయనా. మిమ్మల్ని నివాస స్థలముగా చేసుకోవటం అంటే మీ చెంతకు రావటమేనని చెప్పారయ్యా. దేవా అయినా మీ సన్నిధికి రావటమేనని సెలవిచ్చారయ్యా. ప్రభువా, మిమ్మల్ని నివాసపురముగా చేసుకుంటానికి సహాయం చేయనైనా. అయ్యా, ఇస్కరియోతు యూదా మీ చెంతకు రాలేకపోయాడు. పెద్దల యొద్దకు, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడే తప్ప నాయనా తన పొరపాటు తాను తెలుసుకునే వాడే మీ చెంతకు తిరిగి రాలేకపోయాడు. అయినా ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు. అదే పేతురునైనా తప్పు చేసిన అవిధేయుడైన అబద్ధికుడైన తన తప్పును తాను తెలుసుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చాడు. సంతాపడి ఏడ్చాడని మీ వాక్యంలో ఉన్నాయా. అలాగే చిన్న కుమారుడు కూడా తన తప్పును తాను తెలుసుకొని నైనా దాసత్వాన్ని ఆశించి తండ్రి యొద్దకు వచ్చాడు. కానీ తండ్రి కనుక తండ్రి కుమారత్వాన్ని ఇచ్చాడయ్యా వాడికి. అయ్యా, దాసుడిగా ఉండాలని వచ్చిన వాడికి కుమారుడుగా ఉండి ఆధిక్యత ఇచ్చారు నాయనా. అలాగనే మమ్మల్ని మీరు కుమారుడిగా, కుమార్తెలుగా స్వీకరించారు. మా పాపముల అపరాధములన్నీ మీ రక్తంలో క్షమించారు. మీ రక్తంలో కడిగి శుద్ధీకరించారు, నూతన పరిచారు. మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరిస్తూ ఉన్నారు. అందుకొరకై స్తోత్రాలయ్యా. వెరసి మిమ్మల్ని నివాసపురముగా చేసుకుంటానికి యేసు మీరు మాకు సహాయం చేయుదురుగా. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.